డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరంలో పర్యటించారు. సో అక్కడ గోదావరి జిల్లాల విషయంలో ఆ గోదావరి జిల్లాలు ఏ విధంగా కలుషితం అవుతున్నాయి, ఆ కలుషితమైనటువంటి నీటిని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, ఆ నీటి వల్ల ఎంతమంది ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ఏలూరు జిల్లాలో ఆ నీళ్లను తాగి ఎంతమంది చనిపోయారు, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా పర్యాటక మంత్రి గురించి మాట్లాడడం జరిగింది, దుర్గేష్ గారి గురించి. సో మరి ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఒక పర్యాటక మంత్రిగా ఇవన్నీ కూడా చూసుకోవాలి అండ్ ఎవరు ఈ విధంగా చేస్తున్నారు, వ్యర్థాలని ఎవరు గోదావరి జిల్లాలో కలుపుతున్నారు, వాళ్ళ పట్ల యాక్షన్స్ ఏంటి, సో మరి వాళ్ళ గురించి మాట్లాడాలి, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా, మరి మీరెందుకు ఈ పనులు చేయలేదు అంటూ దుర్గేష్ గారిని కూడా ప్రశ్నించడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో తొందరలో పుష్కరాలు రాబోతూ ఉన్నాయి, మరి మనందరం కూడా జనాల్ని ఒక కెమికలైజ్డ్ వాటర్తో స్నానం చేయిద్దామా పుష్కరాల్లో అని చెప్పేసి కూడా అందరినీ అడుగుతూ ఉన్నారు. సో ఎందుకంటే గోదావరి జిల్లాలు ఇప్పుడు ఎంత విషమంగా మారిపోతూ ఉన్నా అంటే రోజు రోజుకి ఫ్యాక్టరీల యొక్క వ్యర్థాలన్నీ కూడా గోదావరి జిల్లాలో కలుస్తూ ఉన్నాయి. మరి వాటిని ఏమైనా ప్యూరిఫైయింగ్ చేసి కలుపుతున్నారంటే లేదు, ఏ విధంగా అయితే కెమికల్స్ ఉంటున్నాయో అదే విధంగా యథాతథంగా తీసుకొచ్చే గోదావరి జిల్లాలో కలిపేస్తూ ఉన్నారు. సో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఒకవేళ మనం వెళ్ళి ఈ విధంగా ఎందుకు ఇంత వ్యర్థాలు కలుపుతున్నారు, అదేవిధంగా ప్యూరిఫైయింగ్ లేకుండా ఎందుకు కలుపుతున్నారని చెప్పేసి ఒకవేళ అడిగితే, అంటే మీరు కంపెనీ బంద్ చేయాలనుకుంటున్నారంటే కంపెనీని స్టాప్ చేయాలనుకుంటున్నారా, కంప్లీట్గా మేము క్లోజ్ చేసి వెళ్ళిపోతామనే విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి దుర్గేష్ గారు చెప్పారనమాట. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, మిమ్మల్ని ఆ విధంగా బెదిరింపుల గురి చేసినప్పుడు, బ్లాక్మెయిల్ చేసినప్పుడు మరి మంత్రివర్గంలో ఎందుకు చెప్పట్లేదు, మా వరకు ఎందుకు తీసుకురాలేదు, సీఎం గారి వరకు ఎందుకు తీసుకురాలేదు అని చెప్పేసి అప్పుడు కూడా ప్రశ్నించారనమాట. సో ఖచ్చితంగా కళ్యాణ్ గారు మాత్రం ఈసారి ప్రతి ఒక్కరి భరతం కూడా పట్టడానికి రెడీ అయిపోయారు, క్షేత్ర స్థాయిలో వెళ్ళేసి అందరినీ కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో మరి గోదావరి జిల్లాలు అనేవి ఎంత తీవ్రంగా అంటే కలుషితం అయిపోతున్నాయి అనేది అందరికీ కూడా తెలుసు. బట్ ఎవరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోరు, గవర్నమెంట్ దృష్టికి ఎందుకు తీసుకురాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు దీనికి సమాధానం చెప్పాలి. సో మరి తొందరలో పుష్కరాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. సో అక్కడికక్కడే ఆ వాటర్లో గోదావరి జిల్లాలో ఏ మేరకు pH ఉందనేది కూడా ఆయన తెలుసుకోవడం జరిగిందనమాట. సో చాలా విషమంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా గుర్రపు డెక్క కావచ్చు, సో ఇదంతా కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. సో దయచేసి ఈ పుష్కరాలు వచ్చేలోపు ఎంతో కొద్దో గొప్ప అయినా కూడా ఈ వాటర్ని ప్యూరిఫైయింగ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పేసి అందరికి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారనమాట. సో మొత్తానికి దుర్గేష్ గారికి మాత్రం ఒక పర్యాటక మంత్రిగా ఇలాంటి స్థలాలు, అదేవిధంగా పుష్కర ఘాట్లు ఇవన్నీ కూడా ఏదో అక్కడ కొన్ని మేము డిజైన్స్ వేసాము అండ్ అందరికీ అట్రాక్ట్గా కనిపిస్తున్నాయి ఆ విధంగా కాదు. ముఖ్యంగా జలాలు, పుష్కరాలు అంటే ఏంటి, ఒక జలంలో స్నానం చేస్తారు జనాలందరూ కూడా వచ్చి, ఆ జలాన్ని మనం పరిశుభ్రంగా ఉంచాలి, నీట్గా ఉంచాలి, ఎంతో కొద్దో గొప్ప అయినా కూడా వాటిని ప్యూరిఫైయింగ్ చేయడానికి ట్రై చేయాలి. సో అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆ మాటలు ఇంకా అందరూ కూడా వింటూ ఉన్నారనమాట. ముఖ్యంగా అంటే చాలామంది కూడా కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు, ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకు ఒక పాలించడం రాదు, అసలు గవర్నమెంట్ అంటే తెలియదు అని చెప్పేసి అని వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప చెంపపెట్టులాగా కనిపిస్తూ ఉంది. ఆయన చేసేటటువంటి ఇక పనులు కానీ అండ్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళేటటువంటి ఒక తీరు కానీ అందరినీ కూడా ఆకట్టుకుంటుందన్నమాట. అంటే ఎవరైనా కూడా జనాలు ఎటుపోతే మనకేంట్లే, వాళ్ళకి ఏమైతే మనకేంట్లే అనుకున్నటువంటి రాజకీయ నాయకులు చాలామంది కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు ఏమీ రాకూడదు, అంటే ఎలాంటి సమస్యలు కూడా రావద్దు, ఆఖరికి పుష్కర్ జిల్లాల్లో కూడా ఈ విధంగా కలుషిత నీరు కలుస్తుంది, సో వాటిని ప్యూరిఫైయింగ్ చేయాలి అని చెప్పేసి ఆయన ఆలోచించిన విధానం నిజంగా అందరినీ కూడా కలిసివేస్తుంది అనమాట. మరి ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క తీరుని చూస్తే మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి.